ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీస్కి సంబంధించిన న్యూస్ బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే మోటల్ కాంబాట్ 2 అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ట్రైలర్ బాగానే ఉంది, కొంచెం విఎఫ్ఎక్స్ అంతా కూడా నాకైతే బాగా అనిపించింది. అండ్ ఏం చెప్పాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్తో పాటు క్యారెక్టర్ బిల్డింగ్ అయితే బాగా చెప్పించారు అన్నమాట. విఎఫ్ఎక్స్ అయితే ఎక్కువ అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే మన నాని గారిది ఆయా షేర్ అనే సాంగ్ ఉంది కదా, అది ఇండియాలో నెంబర్ 1 ట్రెండింగ్ అవుతుందంట. సో నేనైతే సాంగ్ విన్నాను, బాగుంది. ఎడిటింగ్ కార్డ్స్ కానీ అంతా కూడా బాగుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మన శ్రీ విష్ణు గారిది విష్ణు విన్యాసం అనే మూవీకి సంబంధించిన రన్ టైం అయితే ఇక్కడ ఒక పోస్టర్ అయితే ఇచ్చేసారు. 1 hour 59 minutes మూవీ లెంత్, అన్లిమిటెడ్ లాఫ్టర్ అనేసి అయితే ఇక్కడ ఒక పోస్టర్ అయితే డిఫరెంట్గా వచ్చింది అనమాట ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చరిత్ర కామాక్షి అనే మూవీ ఏదైతే ఉందో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనేసి అయితే ఇక్కడ పెట్టారు. ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి ఈ మూవీ. సో నాకు అంత ఐడియా లేదు. సో ఒకవేళ ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. ఇది ఓటీటీ ఈటీవీ విన్ యాప్లో వస్తుందన్నమాట. March 5th 2026 ఈ మూవీ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మన హీరో యష్ గారి టాక్సిక్ మూవీ గురించి అందరికి తెలిసిందే కదా. ఈ మూవీ నెక్స్ట్ మంత్ 19th రోజున లాంచ్ అవబోతుంది. సో ఈ మూవీ ఐమాక్స్ ఫార్మాట్లో స్క్రీనింగ్స్లో కూడా వస్తుందనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే రామ్ చరణ్ గారిది పెద్ద మూవీ గురించి తెలిసిందే కదా. సో కారణాలు అయితే తెలియబోయి కొన్ని ఆర్టికల్స్ అండ్ పుకార్లు అయితే వస్తున్నాయి. కన్ఫర్మ్ అయితే నేను చేయలేను, కానీ ఇక్కడ ఏంటంటే పోస్ట్పోండ్ అవుతుంది జూన్కి. అంచనాలు అంటే రూమర్స్ అంచనాల ప్రకారం కూడా చూసుకుంటే రామ్ చరణ్ గారిది పెద్ద మూవీ అవుతుందో పోస్ట్పోండ్ అయింది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది యానిమేటెడ్ సిరీస్ అనమాట, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసరికి అయితే డెవిల్ మే క్రై సీజన్ 1 ఉంది కదా, దానికి డెవిల్ మే క్రై 2 అనే సీజన్ 2తో పాటు వచ్చింది. దీంట్లో ఒక 1 minute వీడియో అయితే తీసుకొచ్చారన్నమాట. దీంట్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో డాంటీ అనే క్యారెక్టర్ ఉందో అతనికి గన్స్కి సంబంధించిన ఒక సీన్ అది చూపిస్తారు, బాగా అనిపించింది. యానిమేషన్ ఫ్లూయెన్సీ బాగుంది. ఇది May 12th రోజున వస్తుంది. ఒక 3 months వెయిట్ చేయాల్సిందనమాట. 3 months తర్వాత మనకి ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో మీరు వాచ్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఇవాళ మూవీస్కి సంబంధించిన న్యూస్. నచ్చింది, యూస్ఫుల్ ఏంటంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ కలుసుకుందాం.